హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ చూసారు కదా, సో ఈరోజు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఎవరైనా రిలీజ్ చేసుకోకుండా ఇంకా 2-3 డేస్ తర్వాత చేసుకుందామని అంటే ఇట్స్ ఓకే, బట్ తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, సో దట్ మీకు టెన్షన్ అది ఏది ఉండకుండా ఉంటుంది. సో డోంట్ డూ మిస్టేక్స్ లైక్ లాస్ట్లో డౌన్లోడ్ చేసుకోవడం, అలా చేసుకోకుండా రైట్ నౌ డౌన్లోడ్ చేసుకొని మిస్టేక్స్ ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. లేదనంటే ఇట్స్ ఓకే, జిరాక్స్ అవి తీసుకొని భద్రంగా ఉంచుకోండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది వీడియో. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అసలు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, అవి ప్రిపేర్డ్ అంటే ఎస్ కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా. కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు, బట్ యూనో పర్వాలేదు, మిడిల్లో ఉండే వాళ్ళందరూ కూడా నాట్ సో కాన్ఫిడెంట్ బట్ అని కొంచెం అనిపించే వాళ్ళు 50% ఉంటారు. అసలు నాకేమీ రాదు బాబు అని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నేను ఈ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయకూడదు, వీ డోంట్ నో ఎవరు ఎలా ఉంటారు. బట్ మనం ఎగ్జామ్ టైంకి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనే పాయింట్ మీద ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. సో ఇప్పుడు మన చేతిలో ఉండేది ఎగ్జాక్ట్లీ 9 days. సో ఈ 9 daysలో కూడా మీరు చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే, బీ కూల్, బీ కామ్, బీ పాజిటివ్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ద ఎగ్జామ్. అంతే, ఇవి మీరు చేయాలి. అసలు ఇవి ఎలా చేయగలను నేను అనుకుంటే, సో ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు చదివారో, అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ బాగా చదివినా, 2 subjects బాగా చదివినా, 3 subjects బాగా చదివినా, నేను ఇంకా రెస్ట్ చదవలేదు, ఇది ఉండిపోయింది, అది ఉండిపోయింది, పెండింగ్ చాలా ఉన్నది అనే మైండ్ సెట్ తీసేయండి. ఎవరికి కూడా సిలబస్ అన్నది కంప్లీట్గా అసలు అవ్వదు. నో వన్, ఎవరో ఎక్కడో ఉంటారు బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. బట్ సో ఇంకా అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ అని ఉన్నదని కాకుండా, ఉన్న ఈ 9 daysలో మీరు చేయాల్సింది ఏంటంటే, 2 subjects బాగా చదివితే ఆ 2 subjects మీద ప్లాన్ చేసుకొని రివిజన్ చేసుకోండి బాగా. ఇంకొక 1 subject చదివాను బట్ నాకు అంత డౌట్గా ఉన్నది అని అనుకుంటే, అంటే అగైన్ మళ్ళా బుక్స్ తీసి మీరు చదివే దానికన్నా సరే టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద వెబ్సైట్స్లోన MCQs అన్నవి చూడండి, లేదా ఆ టాపిక్ మీద PYQs చూసుకొని ఎక్స్ప్లెనేషన్స్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఏదైతే కొంచెం సో అంటే పర్లేదు అనుకున్న సబ్జెక్ట్, అంత బాగా చదవలేదు ఇంకా డౌట్ ఉన్నది అనుకునే దాని మీద మళ్ళీ మీరు బుక్స్ తీసి రివిజన్ చేసే దానికన్నా ఇలా PYQs మీద, లేదా మీరు చేసే టెస్ట్ సిరీస్ మీద ఏవైనా ఆ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్, దాని ఎక్స్ప్లెనేషన్స్ చదువుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఎగ్జామ్ టైంకి వెళ్ళినప్పటికీ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అసలు నాకు ఆ సబ్జెక్టే రాదు, అసలు నాకు ఇప్పుడు నేను అసలు ఆ సబ్జెక్టే ముట్టలేదు అని అనుకుంటే లీవ్ ఇట్. ఈ ఉన్న 9 daysలో కూడా రాని సబ్జెక్టు, నేను అసలు ముట్టలేదు ఆ సబ్జెక్టు, మినిమం 10% కూడా నాకు అది కంప్లీట్ అవ్వలేదు అని అనుకుంటే అసలు ఆ సబ్జెక్ట్ వైపు కూడా చూడకండి. బికాస్ ఉన్న ఈ 9 daysలో మీరు మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఆల్రెడీ చదివారో వాటిని స్ట్రెంగ్త్ చేసుకోవడమే చాలా బెటర్. ఎందుకనంటే ఇప్పుడు రాని సబ్జెక్టు ఈ 9 daysకి యూటిలైజ్ చేసుకోవడం, ఇప్పుడు మీరు చదివినా మీకు గుర్తుండదు. మీరు ఈ 9 daysలో దానికి పెట్టిన టైంలోన మీరు, అంటే ఇప్పుడు సపోజ్ ఎకానమీ మీకు అస్సలు రాలేదనుకోండి, ఎకానమీ కానీ రాకపోతే మీరు ఈ 9 days దానికి ఒక 15 hours అలా పెట్టేశారు. ఆ 15 hoursలోనే ఎన్ని క్వశ్చన్స్ మీరు ఎకానమీ మీద రాగలవు? మహా అయితే ఒక 10 questions వస్తాయేమో, లేదా 11 questions వస్తాయేమో, చెప్పలేము. లేదా అసలు రావేమో, లేదా మీకు అసలు గుర్తుండవేమో, ఎవరికి తెలుసు. సో అంత హరిబరి అయిపోయే బదులు అసలు నేను చెప్తుంది ఏంటంటే, ఆ సబ్జెక్ట్ అసలు టచ్ చేయలేదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. అలా చదవలేదు అని అనుకునే వాళ్ళకైతే మాత్రం మిగిలిన చదివిన 3 subjects బాగా ఫోకస్ చేయండి ఈ టైంలో, సో దట్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా 2 subjects బాగా చదివి ఒక సబ్జెక్ట్ సో అనుకున్నా సరే యూ క్యాన్ ఫోకస్ ఆన్ దీస్ 3 subjects ఓన్లీ.
సో దట్ మీకు ఏమవుతుందని అంటే ఒకవేళ బ్యాలెన్స్ అవుతుంది స్కోర్. ఎలా బ్యాలెన్స్ అవుతుంది, ఇక్కడ సోగా ఉన్న సబ్జెక్ట్ మీరు స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ 9 డేస్లో. అంతేగాని అసలు చదవలేని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పట్టుకొని కూర్చుంటే దర్ ఈజ్ నో యూస్, చాలా టైం వేస్ట్ చేసినట్టే అవుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ 4 సబ్జెక్ట్స్ కవర్ చేశారో, ఆల్రెడీ 4 సబ్జెక్ట్స్ బాగానే కవర్ చేసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో 9 డేస్ ఉంటుంది, లైక్ 14, 15, 16, 17, 18, 19. ఓకే, సో ఈ 3 డేస్ ఏం చేస్తారు, ఈ ఇక్కడ 3 డేస్ ఏపీ హిస్టరీ ప్లస్ ఎకానమీ చదవండి. ఈ 3 డేస్ పాలిటీ ప్లస్ ఎన్వైర్న్మెంట్ చదవండి. సో దట్ నేను ఎందుకు ఇలా చెప్తున్నా, ఆ పేపర్ 1 అంతా ఒకే రోజు, పేపర్ 2 అంతా ఒకే రోజు చేయొచ్చును కదా అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ 3 డేస్లోన మీరు ఇలా ఏపీ ప్లస్ ఎకానమీ కానీ చదివితే పేపర్ 1 ఒక సబ్జెక్ట్ అయింది, పేపర్ 2 కూడా ఒక సబ్జెక్ట్ అయింది, రివిజన్ అన్న ఫోకస్ అంటే పెండింగ్ ఉన్నది పేపర్ 2 పెండింగ్ ఉండిపోయింది అన్న బ్రెయిన్ అంటే అలా ఆలోచన చేయరు కాబట్టి. సో అండ్ ఇలా మీరు ఈ 6 డేస్ రివిజన్ చేసిన తర్వాత 2021 ఈ 2 డేస్ కూడాను మోస్ట్లీ ఫోకస్ ఆన్ డౌట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ 2 డేస్ కొంచెం ఎక్కువ ప్రయారిటీ సీఏకి ఇవ్వండి. ఎందుకనంటే ఆల్రెడీ ఇక్కడ మీరు అంతా స్టాటిక్ బాగా ఫోకస్ చేశారు కాబట్టి ఈ 2 డేస్ కరెంట్ అఫైర్స్కి ప్రయారిటీ ఇచ్చి డౌట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సపోజ్ మీకు ఎన్వైర్న్మెంట్ డౌట్ ఉంది, ఎకానమీ కూడా డౌట్ ఉన్నదంటే 1 హోల్ డే ఒక్కొక్క ఎకానమీకి ఇవ్వండి లేదా 1 హోల్ డే ఎన్వైర్న్మెంట్కి ఇవ్వండి. దీంట్లోనే కంప్లీట్ సీఏ యాడ్ చేసుకోండి. సో దట్ మీరు ఈ విధంగా ఏంటనంటే 2021 కల్లా కంప్లీట్గా రివిజన్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళే టైంకి బాగా లైక్ ఫ్రీగా ఉంటుంది అనమాట మైండ్ సెట్. సో ఎలా రివిజన్ చేసుకోవాలి అని కానీ నాకు అడిగితే ఈ టైంలో అయితే మాత్రం బుక్స్ మళ్ళా రివిజన్ చేసే కన్నా మీరు పీవైక్యూస్ ప్లస్ మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ చేసినా లేదు ఒక టాపిక్ వైజ్గా మీరు ఎంసీక్యూస్ డిఫరెంట్ వెబ్సైట్స్లో కానీ చేస్తే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ మీద మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేశారు అండ్ దెన్ మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో ప్లానింగ్ కమిషన్ ఎంసీక్యూస్ అని టైప్ చేస్తే మీకు చాలా పాపప్ అవుతాయి. సో అవైనా రివిజన్ చేసుకొని వెళ్ళిన ఆ ఎంసీక్యూస్ అయినా చూసుకోండి. అంటే ప్రాక్టీస్ చేయడమే, టెస్టులు రాయడం కాదు. ప్రాక్టీస్ అంటే ఏంటి, క్వశ్చన్ ఆన్సర్, అసలు ఆన్సర్ ఎందుకు అది రైటు, మిగిలిన ఆప్షన్స్ ఎందుకు రాంగ్, అలా చూసుకొని వెళ్తే మీకు ఏమవుతుంది అని అంటే చాలా వరకు సిలబస్ కంప్లీట్ అయిపోద్ది. బుక్లో మళ్ళీ రివిజన్ చేసే కన్నా మీ షార్ట్ నోట్స్ ఆర్ఎల్స్ షార్ట్ నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోలేకపోతే పీవైక్యూస్ ఇలా చేసుకొని వెళ్తే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఆ ఎంసీక్యూస్ మైండ్ సెట్తోనే వెళ్తారు. మళ్ళీ బుక్ అంటే బుక్లో చదవాలి, బుక్లో మ్యాటర్ అలా కాకుండా ఎంసీక్యూస్ మైండ్ సెట్తో మీరు వెళ్ళిపోతారు కాబట్టి సో ఎగ్జామ్ టైం అన్నప్పటికీ మీకు భయం ఉండదు. సో ఎవరైనా సరే ఎగ్జామ్లో అంటే ఫస్ట్ పేపర్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సెకండ్ పేపర్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఎవరైనా కావాలనుకుంటే ఐ ఆల్రెడీ మేడ్ 2 వీడియోస్ ఆన్ దట్. సో చాలా కాంప్రహెన్సివ్గా ఈజీగా చెప్పాను. ఇట్ డెఫినెట్లీ వర్కౌట్, చాలా నీట్గా వర్కౌట్ అయితే కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు మీకు అది వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక్కసారి పేపర్ తీసుకొని వితిన్ టైం ఫ్రేమ్లోన మీరు ట్రై చేయండి. నేను పేపర్ 1 అండ్ పేపర్ 2 చెప్పాను కదా, అలా ట్రై చేయండి. ట్రై చేయడం బట్టి మీకు ముందే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తారు కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఇన్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ పేపర్ మోడరేట్గా వస్తుందా లేకపోతే టఫ్ వస్తుందా ఈజీగా వస్తుందా అని అంటే ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము. బట్ నేను అనుకోవడం ఏంటి అని అంటే ఇట్ వుడ్ బీ మోడరేట్, నాట్ సో టఫ్గా అయితే మాత్రం ఇచ్చేస్తారని నేను అనుకోవటం లేదు. బట్ ఇట్ విల్ బీ మోడరేట్. అండ్ దెన్ పేపర్ మోడరేట్గా వస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి, టఫ్గా వస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఈజీగా వస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి అని అంటే ఎన్ని ఈజీ వస్తే ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, మోడరేట్గా వస్తే ఈజీ వస్తే 150కి 150 పెట్టేయాలి, మోడరేట్గా వస్తే 100 పెట్టాలి, టఫ్గా వస్తే ఒక 80 పెట్టాలి. ఎవరు ఇలా చెప్పినా సరే నమ్మొద్దు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్. బికాస్ ఎందుకనంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే నాట్ ఓన్లీ గ్రూప్ 2
యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా ఎంసీక్యూస్ అయితే మాత్రం జస్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటే మాత్రం ఆ ఎగ్జామ్కి జస్ట్ మీకు వచ్చినవే పెట్టండి. కీప్ ద క్వశ్చన్స్ విచ్ యూ ఆర్ కాన్ఫిడెంట్. ఎస్ 100% రైట్ అవుతుంది అని అనుకుంటేనే అది పెట్టండి. 50-50 క్వశ్చన్స్ లాస్ట్లో ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అంతా రోస్టర్ పాయింట్స్ మీద అండ్ దెన్ కేటగిరీ రిజర్వేషన్స్ వాటి బట్టి మనకు వస్తుంది. ఈ జాబ్ అవనివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ అవనివ్వండి, దేనికి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అన్నది మనం ఎవ్వరము దేనికి చెప్పలేం. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎన్ని రైట్ పెడితే అంత బెటర్. ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాను, సో ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అన్న రూల్ ఎక్కడా కూడా ఉండదు. ఇన్ని క్వశ్చన్స్ వస్తే ఇన్ని అటెంప్ట్ చేయాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాజ్ నేను ఈజీగా వచ్చింది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ 150కి 150 పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ 150 పెట్టేసిన రోజుల్లోనే ఎన్ని రాంగ్ అయ్యాయో నాకే తెలీదు. ఎన్ని రాంగ్ అయ్యాయని అంటే లైక్ 150కి 150 నాకు వచ్చేసి అని చెప్పేసి పెట్టేస్తా. ఆఖరికి నాకు వచ్చిన స్కోర్ ఎంత వస్తుంది? అరౌండ్ 70 అలా వస్తుంది. అదే నాకు వచ్చిన రైట్ ఆన్సర్స్ కానీ నేను కరెక్ట్గా పెట్టుకొని వెళ్తే నాకు 90+ అలా వస్తుంది. ఎందుకు నేను మిస్టేక్స్ చేశాను? 90+ ఆర్ 85+ అనుకుంటా. సో ఇక్కడ మనకి స్కోర్ 1 మార్క్ అయినా చాలా వ్యాలిడ్ కదా, చాలా ఇంపార్టెంట్ కదా. సో అందరికీ నేను చెప్పేది ఏదనంటే పేపర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్ లెవెల్, డిఫికల్టీ లెవెల్, మీకు వచ్చిన క్వశ్చన్స్ రైట్ పెట్టండి. రాని క్వశ్చన్స్ లేదా 50-50 వచ్చిన క్వశ్చన్స్ లాస్ట్లో ట్రై చేయండి. రాని క్వశ్చన్స్ అసలు వదిలేయండి. ఫస్ట్ కూడా పేపర్ చూసుకోండి. ఆ పేపర్ 1 పేపర్ 2 అప్రోచ్ ఎలా చెప్పానో అలా చేయండి. అండ్ దెన్ దాన్ని బట్టి మీరు స్మార్ట్గా అప్రోచ్ అయితేనే ఎగ్జామ్ టెన్షన్ ఫ్రీగా వెళ్తారు. ఎగ్జామ్ హాల్కి 1/2 అవర్ ముందే వెళ్ళిపోండి. ఈట్ వెరీ లైట్ ఫుడ్. 9 days కూడా లైట్ ఫుడ్ తీసుకోండి. లైక్ బిర్యానీలు అవన్నీ కూడా ఒక 10 days మానేస్తే నెక్స్ట్ నుంచి హ్యాపీగా తినొచ్చు. మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు కూడా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అట్లీస్ట్ బాదం ఆర్ ఆల్మండ్ ఈ 9 days కూడా తీసుకోండి. అండ్ దెన్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎక్కువ తీసుకోండి. అండ్ దెన్ అవాయిడ్ ఈటింగ్ ఆయిలీ ఫుడ్స్ అండ్ నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం పక్కన పెట్టండి. ఆమ్లెట్ ఈజ్ గుడ్ అండ్ బాయిల్డ్ చికెన్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ దెన్ కర్డ్ కూడా తీసుకోండి. కర్డ్ ఎందుకు తీసుకోమని చెప్తానంటే ఇట్ రియల్లీ హెల్ప్ యూ ఇట్ రియల్లీ హెల్ప్స్ యువర్ గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది, చలవ చేస్తుంది అంటారు కదా కర్డ్ వల్ల. సో అది. అండ్ దెన్ మ్యాక్సిమం మీరు ఎన్ని అవర్స్ ఇప్పటికీ 16 hours చదవండి, 18 hours చదవండి. ఆ 21st వరకు కాకుండా ఆ 20th వరకు మీరు ఎన్ని అవర్స్ కావాల్సి వస్తే అన్ని అవర్స్ చదవండి. బట్ 21, 22 మాత్రం ట్రై టు స్లీప్ ఎర్లీ అండ్ దెన్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 8 hours స్లీప్. 8 hours స్లీప్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. సో ఐ హోప్ యూ ఆల్ విల్ క్లియర్ in this exam and I hope you all will. And then కరెంట్ అఫైర్స్ కోసం చాలామంది అడిగారు. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పటికీ అయితే మాత్రం ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ మంత్లీస్ రాదర్ దాన్ పీటీ. ఎందుకంటే మంత్లీస్లో మీకు కొన్ని పాయింట్స్ అండ్ లైక్ ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. బట్ కంపైలేషన్స్కి వచ్చినప్పటికీ చాలా వరకు ఎగరేసేస్తారు పీటీ వచ్చినప్పటికీ. సో డూ దట్, చూసుకోండి. ఇది చాలా తక్కువ టైం ఉన్నది. ఓన్లీ వన్ థింగ్, మీ స్ట్రెంగ్త్ అండ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు స్ట్రెంగ్త్ చేసుకోవడం బెటర్. అంటే లైక్ ఏపీ హిస్టరీ వచ్చు, స్ట్రెంగ్త్ దట్. అండ్ దెన్ పాలిటీ వచ్చు, ఇంప్రూవ్ ఇట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ వచ్చు, ఇంప్రూవ్ ఇట్. ఎకానమీ రాదు, లీవ్ ఇట్. లేదా ఎకానమీ నాకు బాగా వచ్చు, ఇండియన్ ఎకానమీ చదివాను, ఏపీ ఎకానమీ బాగా చదివాను, సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు రాదు, లీవ్ ఇట్. ఈ 9 days ప్లీజ్ బీ కామ్, ప్లీజ్ బీ కూల్, ప్లీజ్ స్టే పాజిటివ్. దట్స్ ఇట్. And I hope you all will achieve in this exam. And I am praying for my subscribers like who are really గట్టిగా కష్టపడుతున్నారు. God will surely bless you. And bye. We will meet after the exam.